ఈ మధ్యలో చాలా ఆడియన్స్ కొత్త ఛానల్ పెట్టేసి వ్యూస్ వస్తలేవు ఏమైనా సెట్టింగ్ ప్రాబ్లం ఉంటుందా అని కామెంట్ చేస్తున్నారు నాకైతే. సో చాలా కామెంట్ చేస్తున్నాడు, సెట్టింగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటాయా? సో సెట్టింగ్స్ అయితే ప్రాబ్లం ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది చెప్తాను. సెట్టింగ్స్ చేసుకుంటేనే మనకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడతారండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేస్తారు. సో ఛానల్ అలాగే వదిలేస్తారు, వీడియో అప్లోడ్ చేసేస్తారు. సో వీడియో అప్లోడ్ చేయగానే మనకు సెట్టింగ్ చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకున్న తర్వాతనే మనం వీడియో అప్లోడ్ చేయాలి. సో మొత్తం సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం వీడియో అప్లోడ్ చేస్తే ఏమైతాయంటే ర్యాంకింగ్ అది యూట్యూబ్ అనేది పంపుతారనమాట. సో అలా సెట్టింగ్ ఉంటాయంటే కంప్లీట్లీ ఉంటాయన్నమాట. సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు, యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత సెట్టింగ్ చేసుకోరు. ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాతనే వీడియో అప్లోడ్ చేయాలి. అందరికి తెలిసిన విషయమే. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తామాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో కొంత ఆడియన్స్ ఏం చేస్తారంటే సెట్టింగ్ చేసుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేసేస్తారు. కొందరికి తెలిసిన విషయమే అనమాట. సో కొందరికి తెలియదు అనమాట, కొత్త ఛానల్ పెట్టేస్తారు. సో నాకైతే చాలా కామెంట్ చేస్తున్నారు, అన్నయ్య వీడియో అప్లోడ్ చేసేస్తున్నాం ఏమైనా సెట్టింగ్ ప్రాబ్లం ఉంటుందా అని కామెంట్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్లీ సెట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. సెట్టింగ్ ప్రాబ్లం ఉన్న తర్వాత మనకు వ్యూస్ అయితే రావన్నమాట. ఆ సెట్టింగ్ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటాయని చూపిస్తా, ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తాను అనమాట. సో ఎవరైనా కొత్తగా వస్తున్నారు అనుకోండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ముఖ్యం బ్రో, కంప్లీట్లీ లైక్ చేయండి. లైక్ చేస్తే కంప్లీట్లీ కొంత ఆడియన్స్ కి అయితే షేర్ అవుతాయి అనమాట. సో లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కలితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో సర్చ్ బార్ లో సర్చ్ చేస్తుంటే whitestore.com లాగిన్ ఓకే వేసుకోండి. సింప్లీ మన క్రోమ్ లో డెస్క్టాప్ రిప్లై ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ లాగిన్ ఓకే వేసుకోండి. సో లాగిన్ ఓకే వేసుకుంటే మనకు కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతాయి అనమాట. సో మంచిగానే ఓపెన్ అవుతాయి, అంటే డెస్క్టాప్ లో ఓపెన్ అవుతాయి అలా అనమాట. గాయస్ ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది. డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది మనకు సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఎవరికైతే తెలియదో సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది. సో సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది, కింద డౌన్ లో సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తే మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. తెలియకుండా చూపిస్తాను. ఇక్కడ చూడండి సెట్టింగ్ ఐకాన్ ఉందా. ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకోండి. ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకు సెట్టింగ్ చేసుకోవాలి. కొన్ని సెట్టింగ్ చేసుకున్న తర్వాతనే మనం వీడియో అప్లోడ్ చేయాలి. కొన్ని సెట్టింగ్ అయితే ఉంటాయా లేవని అడుగుతున్నారు కదా. సో కంప్లీట్లీ సెట్టింగ్ ఉంటాయన్నమాట. సో ఎలా సెట్టింగ్ అని ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను $US పెట్టుకున్నా. సో ఇక్కడ మనకు 1 సెకండ్ అండ్ ఇక్కడ మనకు ఏమున్నాయి చూడండి. జస్ట్ చూడండి, అండ్ ఇక్కడ జనరల్ ఉంది, అండ్ ఛానల్ ఉంది, అప్లోడ్ వీడియో ఉంది, యాడ్ కేటగిరీస్ ఉంది, సో పర్మిషన్ ఉంది, కమ్యూనిటీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో మనకి ఇక్కడ 3 వర్తిస్తాయి, వేరే వర్తి అనమాట, అంటే మనకు అవసరం లేని విషయం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్ ఉంది కదా. సో $US ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ $US ఉంది కదా. సో ఇండియన్ కరెన్సీ పెట్టుకుంటే ఇండియన్ కరెన్సీ పెట్టుకోండి. మనకు ఇండియన్ కరెన్సీలో కనిపించాలంటే మన డాలర్స్ మనకు మానిటేషన్ అవుతుంది కదా. ఇండియన్ కరెన్సీలో కనిపించాలంటే ఇండియన్ కరెన్సీ పెట్టుకోండి. సో నేను $US పెట్టుకున్నా కాబట్టి $US పెట్టుకోండి, మీ ఇష్టం అంటే అది. సో అది అనమాట. అండ్ ఇక్కడ ఛానల్ ఉంది చూడండి. ఈ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనకి ఇక్కడ చూడండి, జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉంది కదా. సో ఇండియా పెట్టుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వేరే లాంగ్వేజ్ ఉంటాయి, అంటే వేరే కంట్రీ ఉంటాయి అనమాట. సో వేరే కంట్రీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే అండ్ మనకు సో అది సో ఇండియాలో పంపాలా ఎక్కడ పంపాలా అది చూపిస్తారంట. వీడియో అనేది మనకు ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తారనమాట. సో ఇండియా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం అంటే ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. సో కీవర్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో సర్చ్ బార్ లో రావడానికి, మన ఛానల్ సర్చ్ బార్ లో రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఒకటి ఉంది, శ్రీనివాస్ ఉంది, టెక్ ఉంది, అఫీషియల్ ఉంది. సో చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఉంది, అండ్ తెలుగు ఉంది, అన్బాక్సింగ్ ఉంది, అన్ని లైక్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో మీకు ఇలా పెట్టుకోండి, అంటే మీ ఛానల్ కి ఏదైతే కేటగిరీ అంటే ఏ కంటెంట్ పెడతారో ఆ కంటెంట్ తగ్గట్టు సో కీవర్డ్స్ పెట్టండి. సో నా ఛానల్ గురించి కొన్ని పెట్టారనమాట. సో కొన్ని వేరే పెట్టండి. అండ్ అన్బాక్సింగ్, సో యూట్యూబ్ ఛానల్ చెప్తాను, సో కుకింగ్ అయితే కుకింగ్, సో అలాంటివి పెట్టండి. అలాంటివి పెట్టిన తర్వాత సో మొత్తానికి అయితే ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి. అడ్వాన్స్ సెట్టింగ్ దగ్గర మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ మనం ఇక్కడ పిల్లల గురించి వీడియో తీస్తలేం కదా. సో ఇక్కడ నో పెట్టేయండి. నో పెట్టేస్తే ఏమైతాయంటే పిల్లల గురించి అది మనం తీస్తలేము. పిల్లల గురించి తీస్తా ఉంటే ఏమైతాయంటే సో ఎస్ పెడితే ఏమైతాయంటే సో మన కామెంట్ అనేది హైడ్ అయిపోతుంది, కామెంట్ చేయలేమనేది అదొకటి విషయం అనమాట. సో పిల్లల గురించి అదొకటి ఇంపార్టెంట్ అనమాట. సో కామెంట్ ఇప్పుడు పిల్లల గురించి ఎస్ పెట్టుకున్నారు అనుకోండి. సో కామెంట్ ఎవరైతే కామెంట్ చేస్తా ఉంటారు కదా, సో కామెంట్ అనేది హైడ్ అయిపోతుంది, సో కామెంట్ చేయలేం. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నో పెట్టుకుంటే అందరికి సో వస్తాయి అనమాట. సో అట్లా పిల్లల గురించి అనేది కాదనమాట. సో ఇక్కడ ఏముంది ఆటోమేటిక్ క్యాప్చర్ ఉంది చూడండి. ఇక్కడ ఓకే ఉంది, ఆల్రెడీ ఓకే ఉంది సింబల్. సో మీరు లేకుంటే ఇక్కడ ఓకే వేసేసి సేవ్ చేయండి అనమాట. సో ఇక్కడ చూడండి ఈ ఆటోమేటిక్ సింబల్ అనమాట. సో ఇది ఓకే వేసుకోండి. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట, ఆటోమేటిక్ క్యాప్చర్ అనమాట. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. సో ఇది డిస్ప్లే అండ్ యాడ్స్ అనమాట. సో డిస్ప్లే చేసుకున్నా ఏం చేసుకున్నది అది వదిలేయండి అనమాట. సో యాడ్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట. ఈ క్లిప్స్ కి అయితే ఓకే వేసండి, టిక్ మార్క్ ఇచ్చండి. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ థర్డ్ పార్టీ
ట్రైనింగ్ ఉంది చూడండి. సో మేము అలో ఇవ్వాలా వద్దా అనేది. సో ఇప్పుడు అమెజింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాళ్ళు మనకు పర్మిషన్ అడుగుతున్నారు అనమాట. ఏంటి, ఈ థర్డ్ పార్టీ పర్మిషన్ అడుగుతున్నారు, మీ వీడియో క్లిప్ అనేది సో మేము వాడుకోవచ్చా లేదా అని సో పర్మిషన్ అడుగుతున్నారు అనమాట. సో పర్మిషన్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదా స్కిప్ చేయండి. నేనైతే ఇవ్వలేదు, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వాలంటే సో నేనైతే ఇవ్వలేదు, ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సో మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు పర్మిషన్, అంటే మీ వీడియో వాడుకుంటారు వాళ్ళు. సో అట్లా మీరు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకా సెట్టింగ్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది చూడండి. ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో మనకు అన్ని ఎనేబుల్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి అన్ని ఎనేబుల్డ్ ఉన్నాయి చూడండి. సో 1 2 3. సో ఈ ఎనేబుల్ ఎలా చేసుకోవాలంటే, సో ఛానల్ పెట్టిన తర్వాత ఇది ఒకటి మనకి ఫస్ట్ వన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. ఈ సెకండ్ వన్ కూడా మనకు నంబర్ వెరిఫికేషన్ ఉంటాయన్నమాట. సో నంబర్ వెరిఫికేషన్ తర్వాత థంబ్నెయిల్, సో ఏదైతే థంబ్నెయిల్ పెడతామో థంబ్నెయిల్ పెట్టుకోవాలంటే మనం నంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే థంబ్నెయిల్ పెట్టుకుంటాం. అండ్ థర్డ్ వన్ ఏముంటాయంటే సో వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వీడియో వెరిఫికేషన్ క్రోమ్ లో అండ్ గూగుల్లో అన్నమాట వాళ్ళు సేవ్ చేసుకుంటారు. మన వీడియో వెరిఫికేషన్ సేవ్ చేసుకున్న తర్వాత 24 hours తర్వాత వాళ్ళు మనకు సో అండ్ అయింది అండ్ వెరిఫికేషన్ అయిందని చెప్తారనమాట. అదొకటి వెరిఫికేషన్ చేసుకున్నా, వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనకు అది సక్సెస్ఫుల్లీ అవుతుంది అనమాట. సో అదొకటి సెట్టింగ్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఇవి అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ మనకి అప్లోడ్ వీడియో ఉంది చూడండి. అప్లోడ్ వీడియోకి ఒకేసుకోండి. అప్లోడ్ వీడియో దగ్గర మనకి చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి శ్రీనివాస్ టెక్ ఆప్షన్ మన ఛానల్ టైటిల్లో రావాలంటే, సో ఇప్పుడు టైటిల్ పెడతాం, మన సర్చ్ బార్ లో రావాలంటే టైటిల్ పెట్టుకోవాలా. సో ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆప్షన్ మన ఛానల్ నేమే పెట్టుకోవాలా. సో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ లో అండ్ ఏం రైట్ చేసుకుంటే మనం ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ లో డైలీ ఇవ్వకుండా మనం ఏదైనా లింక్స్ ఇవ్వాలనిపిస్తే లింక్ ఇవ్వండి, అండ్ ఏదైనా మొత్తం మ్యాటర్ రాయాలంటే మ్యాటర్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను ఓన్లీ ఏం రాశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ని ఓన్లీ రైట్ చేశాను. అది ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి సో ఇక్కడ మనం రైట్ చేసుకున్నాం అనమాట. సో డైలీ రైట్ చేయకుండా అన్ని వర్క్ లేకుండా చేయాలనిపిస్తే సో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పేస్ట్ చేయండి అండ్ మొత్తం వద్దేయండి అనమాట. అదొకటి ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే గాయస్ కదండి, విజిబిలిటీ ఉంది చూడండి, పబ్లిక్ ఉంచుకోండి. పబ్లిక్ ఉంచుకుంటేనే ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది. ఇక్కడ అన్లిస్ట్ లో ఉంచుకుంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ ఏం చేస్తారంటే అన్లిస్ట్ లో పెట్టి సేవ్ చేస్తారనమాట. సో అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత మీ నోటిఫికేషన్ అనేది ఆడియన్స్ వరకు వెళ్ళదని, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ పబ్లిక్ పెట్టేయండి. అండ్ ఇక్కడ ట్యాక్స్ ఉంది చూడండి. సో ట్యాక్స్ అంటే సో ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ట్యాక్స్ ఇస్తారు కదా, ఆ ట్యాక్స్ డైలీ ఇవ్వకుండా సో అలా కూడా ఇవ్వచ్చు. డైలీ ఏదైతే వీడియో తీస్తారో అలాంటి ట్యాక్స్ డైలీ ఇవ్వకుండా అండ్ ఇక్కడ ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు అనమాట. మీ ఇష్టం బట్టి నేను ఇవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి. అడ్వాన్స్ సెట్టింగ్ దగ్గర ఇక్కడ ఏముంది చూడండి, సో కేటగిరీ ఉంది చూడండి. ఈ కేటగిరీ దగ్గర మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, సో మీ ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ సంబంధించింది సో ఇక్కడ చేయండి అనమాట. ఇక్కడ చూడండి ఓకే ఇస్తా చూడండి, ఓకే ఇస్తా చూడండి. కార్ అండ్ వెహికల్స్ ఉంది, కామెడీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫిల్మ్ అండ్ అనిమేషన్ ఉంది, గేమింగ్ ఉంది, హౌ టు అండ్ స్టైల్ ఉంది, మ్యూజిక్ ఉంది, న్యూ అండ్ పాలిటిక్స్ ఉంది, నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజం ఉంది, అండ్ పీపుల్ అండ్ బ్లాగ్స్ ఉంది, పేస్ట్ అండ్ అనిమల్స్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో మీకు ఏం కావాలో కంటెంట్ ఆ కంటెంట్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ నాదైతే ఉంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ చేశాను అనమాట. సో మీది ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఉంది చూడండి. సెలెక్ట్ చేస్తే మన వీడియో లాంగ్వేజ్ అంటే మన వీడియో ఎలాంటిది, మన లాంగ్వేజ్ ఏంటి, తెలుగు, హిందీ, ఇంగ్లీషా. సో తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకోవాలి, మీరు కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఖాళీగా వదిలేయాలంటే ఖాళీగా వదిలేయండి. అండ్ ఇక్కడ కామెంట్ అయితే చూడండి. కామెంట్ అందరికి తెలిసిన విషయమే, ఆన్ ఉంచుకోవాలంటే ఆన్ ఉంచుకోండి. సో కామెంట్ రావాలంటే ఆన్ ఉంచుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ ఇంతే అనమాట. సో ఇంకొక విషయం అంటే మోనిటైజేషన్ చూడండి. సో అందరికి తెలిసిన విషయమే, మోనిటైజేషన్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో ఇదైతే తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ అయితే వదిలేయండి, యాడ్ కేటగిరీస్ అయితే వదిలేయండి, అండ్ పర్మిషన్ వదిలేయండి. సో ఇవన్నీ వదిలేయండి అనమాట. సో మనకు సంబంధించింది కాదనమాట. పర్మిషన్ అంటే దగ్గర చూడండి ఓనర్ ఉంది. సో మన ఛానల్ ఎవరైనా దొంగలిస్తే కూడా మన వేరే వాళ్ళ నేమ్ వస్తుంది, అంటే ఓనర్ కాకుండా వేరే వాళ్ళ నేమ్ వస్తుంది అనమాట. సో అట్లా సో మీకు ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, ఓనర్ ఉంది. సో ఇక్కడ ఓనర్ ఉంది కదా, సో మనది ఓన్ అనమాట. సో అట్లా మీరు కూడా సో చూసుకోండి. ఇవన్నీ వద్దే అనమాట. ఇవన్నీ మిగతా అన్ని వద్దేయండి. ఇక ఇదే సెట్టింగ్ అనమాట, వేరే ఏం సెట్టింగ్ లేదు. ఈ సెట్టింగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయండి అండ్ తమిళ మంచి డిజైన్ చేయండి అండ్ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఇదన్నమాట గైస్ కంప్లీట్లీ అర్థం కూడా. సో ఇలా సేవ్ చేసేయండి, మొత్తం చేసిన తర్వాత సేవ్ చేసేయండి అండ్ వదిలేయండి, వీడియో అప్లోడ్ చేయండి. సో తప్పకుండా మీకైతే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఇలా అన్నమాట. సెట్టింగ్స్ అయితే ఏం లేవు, వేరే ఏం సెట్టింగ్స్ ఉన్నాయి యూట్యూబ్ లో, వేరే ఏం సెట్టింగ్స్ ఉన్నాయి కంప్లీట్లీ. సో ఇంతవరకు వీడియో చూసినా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.